సో ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్ చరణ్. పర్సనలీ ఐ లైక్ చరణ్ అలాట్. మా ఫ్యామిలీ కూడా బాగా ఇష్టం. అదొకటే కాదు, బట్ జనరల్గా ఇవన్నీ వదిలేసి ఏది దొరుకుతుందా అని ఎతికి నెగిటివిటీ ఎక్కడ స్ప్రెడ్ చేద్దాం, ఎక్కడ ఎవరిని దించేద్దాం అనే సేడిజము పర్వర్షన్ ఉన్న వాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. సో ఇది అసలు నాకు తెలిసి పెద్ద విషయమే కాదు, ఎస్పెషలీ రామ్ చరణ్కి అసలు కాదు. ఈ డజన్ నీడ్ టు కేర్ అబౌట్ ఆల్ దిస్. ఇచ్చనా కొడుకులు కాబట్టి, ఆ సేడిజం కాబట్టి వై డూ దే డూ దట్? ఛాన్సెస్ చాలా దొరికినాయి, కానీ ఎప్పుడు నన్ను వదిలేశారు. ఎందుకు వదిలేశారో నాకు తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ. నమస్కారం జగత్ బాబు గారు. నమస్తే. స్వాగతం గ్రేట్ ఆంధ్రాకి. థ్యాంక్ యూ. సార్ మీతో నేను ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేస్తున్నాను సార్. ఇంటర్వ్యూ చేసే ముందు నిన్న కొంతమందిని నా శ్రేయోభిలాషుల్ని వాళ్ళని ఏమడిగితే బాగుంటుంది ఏదైనా ఇలాగే చేస్తున్నాను ఇంటర్వ్యూ అని చెప్పి అడిగితే ఒకళ్ళిద్దరు క్వశ్చన్స్ ఇది అడుగుని అన్నారు. అందులో ఫస్ట్ క్వశ్చన్ రామ్ గోపాల్ వర్మ గారు అడగమన్న క్వశ్చన్ తోటి స్టార్ట్ చేస్తా. ఓకే. ఆయన అడగమన్నది ఏంటంటే, ఎవరిని అడిగినా కూడా జగపతి బాబు చాలా మంచివాడు అంటారు, ఆయన చేసిన మాయ ఏంటి? క్వశ్చన్ అది. తను మేధావి, తనకి తెలీదా? ఐ డోంట్ నో. ఈ రాము ఒకటి చెప్తే ఇంకోటి చెప్తాడు. సో ఐ డోంట్ నో. ఐ రియలీ డోంట్ నో హౌ టు ఆన్సర్ దాట్. అంటే జనరల్గా పాజిటివ్గా ఉంటాను. దే వోంట్ బి ఎనీ కాంట్రవర్సీ. ఐ వోంట్ గోయింగ్ టు గెట్ ఇన్ టు కాంట్రవర్సీ బికాజ్ ఐ థింక్ లైఫ్ ఇస్ సింపుల్. ఇట్స్ వెరీ సింపుల్. మనం కాంప్లికేట్ చేసుకుంటాం దాన్ని. అది కాంప్లికేట్ చేసుకోవద్దు అనేది నా పాలసీ. సో కాంప్లికేషన్ లేకుండా హ్యాపీగా బతుకుతాం. తన కాంప్లికేషన్స్తో ఇంకా హ్యాపీగా బతుకుతాడు. తను వేరే. అంటే ఆయనది ఒక థాట్ ప్రాసెస్ ఉంటుందండి. ఏంటంటే ఎప్పుడైనా కూడా థర్డ్ పర్సన్ గురించి ఇద్దరు ముగ్గురు కూర్చున్నప్పుడు బిచ్చిగా చేస్తారు జనరల్లీ. అది మీ పట్ల జరగదు ఎప్పుడు అనేది ఆయన అబ్జర్వేషన్ అయి ఉండొచ్చు బహుశా. అందుకే ఆయన ఈ క్వశ్చన్ అడగమన్నారేమో నేను అనుకుంటున్నాను. టేక్ ఇట్ ఇస్ అ కాంప్లిమెంట్ యాక్చువల్లీ ఫ్రమ్ కమింగ్ ఫ్రమ్ రాము. రాముతో బ్యూటీ ఏంటంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే కోపం రాదు అసలు మనిషి. అసలు కోపం అనేది అనవసరం అని తెలుస్తుంది. కోపం రావటం నాకు నా ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేసుకోవాలి నేను అవతలాడి మీద అనేది చాలా క్లియర్గా ఉంటుంది దాంట్లో. అది నేను వెరీ ఫ్యూ పీపుల్లో చూసాను. చూపించకపోవటం కోపం అనేది లోపల ఉన్నా దానికి ఇస్తాడు కరెక్ట్గా ఆన్సర్. వన్ స్టేట్మెంట్లో ఇచ్చేస్తాడు, అయిపోతుంది, క్లోజ్. ఏదైనా ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు. అక్కడ కామాలు ఉండవు అసలు తన లైఫ్లో. కరెక్ట్ సార్. ఇంకొక ఆయన, ఆల్ ద గుడ్ యాక్టర్స్ మే నాట్ బి గుడ్ హ్యూమన్ బీయింగ్స్, ఆల్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్ మే నాట్ బి గుడ్ యాక్టర్స్. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ బోత్ ఇన్ ఎ సింగిల్ పర్సన్, దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ జగపతి బాబు అని ఒక ఆయన అన్నారు. ఇది నేను ఆయనకు ఒకసారి మెసేజ్ కూడా పంపించాను, ఆయన గుర్తుందో లేదో అని చెప్పి కూడా చెప్పారు ఆయన నాతోటి. మీకు గుర్తున్నారు ఆయన? శివనాగేశ్వర. ఎగ్జాక్ట్లీ. ఆయన యా. ఓకే ఓకే. పాపం ఆయన ఎప్పుడు ఎంకరేజ్ చేస్తాడు. అసలు నా సంగతి పక్కన పెడితే ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ బిగ్ యాక్టర్స్. బిగ్గర్ యాక్టర్స్ అండ్ యాక్టర్స్. అందరూ యాక్టే చేస్తున్నాం. ఒక బిగ్ బాస్ కెమెరా పెట్టినట్టు పైన అందరం ప్రతిసారి ఏదో ఒకటి స్కీమింగ్ నాకు కూడా ఉంటుంది, ఇంక్లూడింగ్ మీ. సో అది కంప్లీట్గా వర్తించదు నాకు. ఐఎమ్ ఆల్సో హ్యూమన్. థ్యాంక్ యూ సార్ మహేశ్వర గారికి. తర్వాత సార్ ఇంక మనం కొద్దిగా టాపిక్లోకి వస్తే, మీరు హీరోగా ఎన్నో విజయాలు అందుకున్నారు, చాలా చాలా సక్సెస్ఫుల్ చూశారు. స్టార్టింగ్లో ఒక గాయం లాంటి ఒక సీరియస్ ఫిలిమ్స్ అట్లాంటివి చేసి, తర్వాత ఏమో అల్లరి ప్రేమికుడు ఈ టైప్లో అంటే మల్టిపుల్ హీరోయిన్స్తో రొమాన్స్ చేసి ఒక రొమాంటిక్ హీరోగా మారి సడన్గా మళ్ళీ టర్న్ ఇచ్చి ఒక విలన్ అయ్యారు. విలన్ అయిన తర్వాత మీరు పాన్ ఇండియా అయ్యారు, టు బి ఫ్రాంక్. సో ఈ ప్రాసెస్లో మీకు ఎక్కడ ఏ ఫేజ్ మీకు బాగా సంతోషంగా సుఖంగా అనిపించింది? ఇప్పుడున్నది సుఖంగా ఉందండి. ఇప్పుడున్నది బికాస్ 2 reasons. ఒకటి, కంప్లీట్గా రెస్పాన్సిబిలిటీ లేదు నాకు. నా నెత్తి మీద ఏం బర్డెన్ లేదు. సినిమా చేయటం, వెళ్ళిపోవటం. ఆ తర్వాత ఏమైంది, బ్యానర్లు కట్టారా లేదా, ఫ్యాన్స్ వచ్చారా లేదా, ఈ షో ఆ షో కుర్బన్ చేసేది కదా ఆ రోజుల్లో. రిలీజ్ అంటే నేను ప్రింట్ వెళ్ళే వరకు పొద్దున్న రాత్రంతా లేచి ఉండి ప్రింట్లు వెళ్ళవు, బయర్లు డబ్బులు ఎవరు, ఆ చెక్కులు నేను సంతకం పెట్టాలి, బుర్ర పని చేయదు, ఇవన్నీ జరిగి ఇప్పుడు అవి లేవు కంప్లీట్గా. నాకు సినిమాతో పని అయిపోయింది. కనెక్షన్ కొన్ని సినిమాలకే ఉంటుంది, వెరీ వెరీ ఫ్యూ ఫిల్మ్స్, వెరీ రేర్ ఫిల్మ్స్, వెరీ ఫ్యూ. ప్రాబబ్లీ నేను ఇప్పుడు లెజెండ్ నుంచి 80-90 ఫిల్మ్స్ చేసి ఉంటా. దాంట్లో నాకు ల్యాండ్ బెంచ్ మార్క్ ఉండేది 6 సినిమా. 6 కూడా చెప్తాను నేను.
సో ఇది ఒక సుఖం. సుఖం లేనిది ఏంటంటే ఇద్దరు హీరోయిన్ లేరు. అది ఇప్పుడు ఎవరు లేరు. కానీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ సినిమా చేస్తున్నారని చెప్పి విన్నామండి. మీరు తప్పక ఎవరు చేయక నేను చేసుకుంటున్నాను. చేస్తున్నారు అంటే మళ్ళీ మీరు ఒక రెస్పాన్సిబిలిటీలోకి వెళ్తున్నారు అంటే ఇంకో రకంగా అంటే మీరు హీరోగా ప్రొడ్యూసర్గా కూడా. యా అంటే హీరో అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముందు నుంచి యాక్టర్ అండి. ఐఎమ్ ఆర్టిస్ట్. ఐఎమ్ నాట్ ఎ హీరో, ఐఎమ్ నాట్ ఎ విలన్, ఐఎమ్ నాట్ ఎనీథింగ్ ఎల్స్. ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ అండ్ ఐఎమ్ ఎ డైరెక్టర్స్ ఆర్టిస్ట్. ఐఎమ్ నాట్ అన్ ఆర్టిస్ట్ ఆన్ మై ఓన్. ఐఎమ్ ఎ డైరెక్టర్స్ ఆర్టిస్ట్. డైరెక్టర్ని బట్టే నేను చేస్తాను. ఫైన్ సార్. అయితే ఇప్పుడు జగపతి ఆర్ట్స్ బ్యానర్ ఉంది. మీ తండ్రి గారు ఆయన స్టార్ట్ చేసినటువంటిది ఎన్నో సూపర్ సక్సెస్ఫుల్ తీశారు దాని మీద. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్లు దసరా బుల్లోళ్ళు లాంటి సినిమాలు కూడా చేశారు కదండి. ఇప్పుడు మీరు దాని మీద ఇన్నేళ్లుగా ఎందుకు ఏ సినిమా చేయలేదు? అంటే ఒక చిన్న సినిమాని కూడా చేసి ఉండాల్సింది కదా బ్యానర్ కంటిన్యూ చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్నగారు బ్యాడ్ బిజినెస్ మ్యాన్ అండి. సేమ్ బ్లడ్, నేను బ్యాడ్ బిజినెస్ మ్యాన్. డబ్బులు పెడితే పోతాయి. 100% పోతాయని తెలిసిన తర్వాత ఆ రోజుల్లో వేరు, కొంచెం స్పీడ్లో ఉంటాం. ఈ రోజుల్లో కొంచెం ఏజ్ వచ్చింది, రెస్పాన్సిబిలిటీ పెరిగింది. సో ఐఎమ్ ఎ లిటిల్ కేర్ఫుల్ బట్ ఐ విల్ డూ ఇట్. కాకపోతే ఐ విల్ డూ ఇట్ విత్ సంబడీస్ హెల్ప్. ఐ వోంట్ డూ ఇట్ అలోన్ ఫర్ నౌ. ఓకే. అయితే డబ్బులు పెడితే పోతాయి అని చెప్పి అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ సార్. డబ్బులు పెడితే పోయే బిజినెస్ సినిమానా? అంటే మీరు గ్యాంబ్లింగ్ కూడా మీకు ఒక అనుభవం ఉంది కాబట్టి. నాకు షేవింగ్ లేదు తప్ప సేవింగ్లు ఉండవు. సేవ్ చేద్దామని వెళ్తే షేవింగ్ ఎవరు. సో ట్రై చేయడం కూడా వేస్ట్. దట్ ఈస్ మై మెంటాలిటీ ఆర్ మై ఫేట్. ఓకే. దట్ ఈస్ మీ, దట్ ఈస్ ఆల్. ఇంకోటి సార్ అంటే కొంచెం బ్రాడర్గా అడిగితే ఈ క్వశ్చన్ని, అంటే మీకు గ్యాంబ్లింగ్ కూడా మీకు ఐడియా ఉంది కాబట్టి చాలాసార్లు మీరు ఓపెన్గానే చెప్పారు. మీరు ఏమి ఆడేవారు సార్ క్యాసినోలో? క్యాసినోలో ఏది ఆడేవారు? ఎక్కువగా ఆడతారు అంటే రోలే కూడా ఆడేవారు? అన్నీ ఆడతాను. రోలే మీ ఫేవరెట్ నెంబర్ అలాగానే ఉండేదా మీకు? అస్సలేం లేదు. ఏది పెడితే అది ఆడేసేవాళ్ళు. అసలు లైఫే ఫ్లూకు. సో అంటే ఫేవరెట్ నెంబర్లు అట్లాంటి ఏ ఉండవు. ర్యాండమ్గా ఐ బై ఎంటర్టైన్మెంట్. ఐ డోంట్ గ్యాంబుల్ బికాజ్ ఐ వాంట్ ఎర్న్ మనీ. డబ్బులు వస్తాయి అని వస్తే హ్యాపీ, రాపోయినా హ్యాపీ బికాజ్ ఐ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇట్. ఓకే. నాకు అదొక అడ్రినలిన్ పంప్. ఒక్కొక్కడికి ఒకటి ఉంటుంది. సో సినిమా అయినా అంతే అంటారు? ఏదండి, సినిమా మేకింగ్ కూడా ఎవరికైనా? సినిమా ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. సినిమా ఇస్ ఎ మ్యాజిక్ వరల్డ్. ఇట్ ఈస్ ఐ వుడ్ సే ఇట్స్ అ ఫ్యాంటసీ. అలా స్క్రీన్ మీద అంత చూడగలగటం అనేది ఇట్ ఈస్ ఎ ఫ్యాంటసీ బై ఇట్ సెల్ఫ్. ఇప్పుడు ఒకే ఒక ఎగ్జాంపుల్ అండి. సినిమా అనేది మీరందరూ చిన్నప్పుడు కథలు వింటారు. మేమందరం లైఫ్ అంతా కథలు వింటూ ఉంటాం. అంతకంటే అదృష్టం ఏముంటుంది? సో వీఆర్ లివింగ్ ఇన్ అ వరల్డ్ ఆఫ్ ఫ్యాంటసీ. అంటే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని పక్కన పెడితే సార్, ఫిల్మ్ మేకింగ్ అనేటువంటి ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయడం అనేది పక్కన పెడితే, డబ్బులు పెట్టాం ఇంత వచ్చింది, లేకపోతే డబ్బులు పెట్టాం ఇంత పోయింది అనే ఆ టెన్షను గ్యాంబ్లింగ్లో చాలా తక్కువ సేపు ఉంటుంది. సినిమాలో ఇది ఆడ తర్వాత కానీ తెలియదు అని ఒకళ్ళు అన్నారు. ఒక 2 సినిమాలు తీసిన నిర్మాత, ఒక దర్శకుడు అన్నాడు నాతోటి ఈ మాట. ఇది అంతవరకు మీరు ఏకీభవిస్తారు? నాకు అర్థం కాదు గ్యాంబ్లింగ్కి. మనకి ఇప్పుడు గ్యాంబ్లింగ్లో రౌలీలో అనుకుందాం, ఏదో ఒక నెంబర్ మీద పెట్టారు, వచ్చింది. సో డబ్బు వచ్చింది అని మనకు అర్థమైపోయింది అక్కడ. అంటే విత్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సమ్ మినిట్స్, హార్డ్లీ ఆర్ సెకండ్స్. సినిమా అయితే అలా కాదు. పెట్టిన తర్వాత వస్తుందా రాదా అనేటువంటిది 1 year తర్వాత కానీ తెలియదు. అంటే మనం మొదలెట్టిన దగ్గర నుంచి తీసుకుంటారు. కరెక్ట్. సి గ్యాంబ్లింగ్ ఈజ్ జస్ట్ అ హ్యాబిట్ అండి. అది సినిమా ఇస్ అ ప్యాషన్. మీకు డబ్బుతో పాటు ఎంత ఫేమ్ వస్తుంది, ఎంత ఐడెంటిటీ వస్తుంది, ఇవన్నీ కూడా ఎన్ని వస్తున్నాయి. గ్యాంబ్లింగ్లో ఏముంటుంది? ఒక నంబరు, డబ్బు, అది అయిపోయింది ట్రాన్సాక్షన్. దిస్ ఇస్ నాట్ దాట్. దిస్ ఇస్ ప్రాణం పెడతాం. అది జస్ట్ ఆ టైంకి ఏ తోస్తే చేస్తాం తప్ప, ఇది ఒక జీవితాన్ని స్క్రీన్ మీద చూపించడం అనేది, ఎంతోమంది జీవితాలు స్క్రీన్ మీద చూపించి ఎన్నో కోట్ల మందిని కన్విన్స్ చేయగలిగితే దెన్ ద సాటిస్ఫాక్షన్ ఇస్ మచ్ మోర్. సో ఇట్ విల్ టేక్ ఎ లిటిల్ మోర్ టైమ్, దట్స్ ఆల్. 1 year ఇస్ నాట్ ఎ బిగ్ టైమ్ బికాజ్ యూఆర్ ఎంజాయింగ్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్. మళ్ళీ అక్కడ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ఉంది, అక్కడ కూడా ఇది వస్తుంది మనకి, డబ్బులు కాదు. సో దీన్ని బట్టి ఎన్ని ఆర్ట్స్ ఉన్నా కూడా సినిమా ఇండస్ట్రీకి నిర్మాతలు వస్తూనే ఉంటారంటారు మీరు? వస్తూనే ఉన్నారుగా. అంటే ఫర్ దిస్ ప్యాషన్. సినిమా కాదు, ఒక అడిక్షన్ అది. ఎడిక్షన్. బికాస్ ప్యాషన్ ఇస్ ద రైట్ వర్డ్. ఎందుకంటే అంటే బేసిక్లీ దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. ఇది సెల్యులాయిడ్లో మన పేరు కనపడుతుంది అంటే యు ఆర్ హ్యూజ్. గూగుల్లో నీ పేరు ఉందంటే యు ఆర్ హ్యూజ్. సో ఆల్ దీస్ థింగ్స్ కెన్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ సినిమా. ఇప్పుడు నేను చిన్న ఆర్టిస్టో పెద్ద ఆర్టిస్టో పక్కన పెడితే ఐఎమ్ దేర్. జగపతి బాబుని కొడితే వస్తుంది, అందరికీ రావు కాదు. సో దీస్ అచీవ్మెంట్స్ ఆర్ బిగ్.
దే ఆర్ హ్యూజ్ యాక్చువల్లీ. యూ గెట్ అవే విత్ మర్డర్ విత్ దీస్ అచీవ్మెంట్స్. అబ్రాడ్ వెళ్ళినా గుర్తుపెట్టే వాళ్ళు ఉంటారు, పేరు తెలియపోవచ్చు. సో అట్లా యూఆర్ గెటింగ్ అవే విత్ యూఆర్ ఆల్మోస్ట్ ఫస్ట్ సిటిజన్ ఎవ్రీవేర్. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సినిమా ఐడెంటిటీ. సో ఇంత సెన్సిబుల్గా మాట్లాడతారు కదా, సోది చెప్పుకుందాం రండి అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు ఉంది కదా, ఎప్పుడు కూడా సోది చెప్పుకుందాం రండి అని చెప్పని మీరు ఇన్స్టాలో ఒక సిరీస్ ఏదో స్టార్ట్ చేశారు. ఆ టైటిలే చాలా విచిత్రంగా అనిపించింది. ఇంత సెన్సిబుల్గా మాట్లాడిన సోది అంటారేంటి ఆయన మాటలు అన్నట్టుగానే అనుకున్నాను నేను అప్పుడు. అది ఇప్పుడు అది కంటిన్యూ చేస్తున్నారా సార్, ఆగిందా ఏంటది? లేదు, అది కంటిన్యూ అవ్వాలా. అంటే వాళ్ళ సోది సరిపోలా, వాళ్ళకి అర్థం కాల నా కాన్సెప్ట్. సో అంటే ఏమవుతుందండి, ప్రతిసారి మీ సినిమాలు ఎలా స్టార్ట్ చేశారు, ఇక్కడ ఈ సేమ్ క్వశ్చన్స్ అడిగేపాటికి అది నిజంగానే పిచ్చి సోది అవుతుంది. ఐ వాంట్ సెన్సిబిలిటీ ఇన్ ద సోది. ఇప్పుడు మాట్లాడితే కానీ మాటలు పట్టవు. కరెక్ట్. మనం జస్ట్ సైలెంట్గా ఉంటే ఏం పడతాయి మాటలు. అందుకనే ఏదో కలుపుకుని ఏదో మాట్లాడుకుంటుంటే ఏదో జరుగుతూ ఉంటుంది, ఏదో ఒకటి బయటకు వస్తుంది. సో అట్లా ఇది నేను ఏదో సెన్సిబుల్ బయటికి లాగదామని ట్రై చేశాను. అలాగే సార్, జయము నిశ్చయం ఒక టాక్ షో మీరు అది ఇప్పుడు సీజన్ 2 ఉందా అండి? తెలీదు వాళ్ళు చెప్పాలండి అది. దాంట్లో సార్ ఇప్పుడు యాక్చువల్గా బాగా ఆన్సర్స్ చెప్పేవాళ్ళకి క్వశ్చన్స్ అడగటం చాలా ఛాలెంజింగ్. జనరల్గా నేను వింటూ ఉంటాను బయట. అంటే ఇప్పుడు ఆ సీట్లో కూర్చోవటం కంఫర్ట్, ఈ సీట్లో కూర్చోవటం కంఫర్ట్ అని అంటే మీరేం చెప్తారు? క్వశ్చన్స్ అడిగే సీటు బాగుంటుందా మీకు, ఆన్సర్స్ చెప్పే సీటు బాగుంటుందా? అడిగేది బాగుంటుందండి, బికాస్ ఐ హ్యావ్ ఇంట్రెస్టింగ్ థాట్స్ ఇన్ మై మైండ్. ఓకే. అండ్ అడగటం వల్ల ఇప్పుడు ఎందుకు అది సక్సెస్ అయిందంటే, బికాజ్ ఐ కుడ్ ఆస్క్ వాట్ అన్ యాంకర్ కుడ్ నాట్ ఆస్క్. ఐ హ్యావ్ ఆ చనువు ఉంది, ఆ ర్యాపో ఉంది వాళ్ళతో. అండ్ జెన్యున్గా నాకు పాజిటివిటీ ఉంది వాళ్ళ మీద, నాకు ఎవరి మీద నెగిటివిటీ లేదు. సో వచ్చేది అది హర్టింగ్ కూడా కాదు, ఎంబారసింగ్, ముద్దుగా ఎంబారసింగ్ ఇలాంటివి చేస్తుంటే నాకు సరదా అది. ఒక సూపర్ స్టార్ ఎదురుగుండా కూర్చుంటే వాళ్ళు ఎంబారస్ చేయడం అనేది ఇట్స్ బ్యూటీ. ఎందుకంటే వాళ్ళు ఎంబారస్మెంట్ చూపించలేరు సినిమాలో తప్ప. వాళ్ళకి ఒక అవుట్లెట్ వస్తుంది, పీపుల్కి కూడా ఇతను ఇన్నర్ లైఫ్ తెలియాలి, ఇంటర్నల్ లైఫ్ ఏంటి, పర్సనల్ లైఫ్ ఏంటి అనేది తెలుసుకోవాలని ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు నేనున్నానండి, నేను ఆర్జీవి నాకు తెలిసి ఉండకపోతే ఆర్జీవి లైఫ్ ఏంటి అనేది ఆలోచించేవాడిని. ఆర్జీవి గురించి నాకు పూర్తిగా తెలుసు కాబట్టి తన గురించి పూర్తిగా ఎవరికి తెలియదులే, కానీ అది వేరే సంగతి. తెలుసు అనిపిస్తూ ఉంటుంది ఎవరికి వాళ్ళకి. దానికి అన్నీ తెలుసు. సో ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ బచ్చన్ ఉన్నారు, నాకు క్యూరియాసిటీ ఉంటుంది. అలాగే జగపతి బాబు మీద క్యూరియాసిటీ ఉంటుంది, అలాగే ఇంకో ఆర్టిస్ట్ మీద. సినిమాలు అనేది మీరు ఎట్టాగో చెప్తూ ఉంటారు, అన్ని ఏ రోజు చెప్పుకునే సోదే అది యాక్చువల్లీ సోదే. ఎందుకంటే ప్రతి సినిమా పొగుడుకోవడమే సరిపోతుంది, ఈ ఫంక్షన్స్లో పొగుడుకోవడం. నేను అందుకనే మానేశాను నేను. సో ఆల్ దీస్ థింగ్స్ ఐ డోంట్ నో వేర్ ఇట్ వెంట్ ఫ్రమ్ వేర్. అవి ఆన్ ద సేమ్. పర్ఫెక్ట్. అంటే ఈ క్వశ్చన్స్ అడగటంలో ఆనందం ఉంటుందా, ఆన్సర్ చెప్పడంలో ఆనందం ఉంటుందా? నాకు కిక్ ఏంటంటే, నేను ఎప్పుడు ఫస్ట్ నేనేం చెప్పాను జేఎం నరసింహరావుకి వచ్చినప్పుడు అందరినీ, ఐ విల్ మెస్ విత్ యూ మెస్ విత్ మీ, బంతి ఆడుకుందాం ఇద్దరం, లెట్స్ క్రియేట్ ఫన్. దిస్ ఇస్ నాట్ నాలెడ్జ్, దిస్ ఇస్ నాట్ విజ్డమ్, వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. సరదాగా నువ్వేంటో బయటికి చెప్తాను, నేనేంటో కావంటే ఏది కావంటే అది చెప్పుకో, ఏది కావంటే అది అడుగు అనేది నా కాన్సెప్ట్. దట్ ఈస్ వాట్ ఐ ఎంజాయ్. పర్ఫెక్ట్ సార్. ఇప్పుడు పెద్ద విషయానికి వద్దాం సార్. ఎవరి అప్పల సూరి? అప్పల సూరి అట్లా ఉంచుతానండి. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు గివ్ వన్ స్టేట్మెంట్. పెద్ది అనే సినిమా ఈ సంవత్సరానికి పెద్ద దిక్కు అవుతుందండి. అదే పెద్ద దిక్కు అవుతుంది. అందరూ గట్టిగా ఊపిరి పీల్చుకునే టైం వచ్చింది ఇండస్ట్రీ, అందరికీ మంచి సినిమా అవుతుంది. చూసారా సార్ సినిమా మొత్తం? నేను చూడలేదు, నిజం చెప్పాలని చూడలేదు. డబ్బింగ్ చెప్పాను, వర్కింగ్ స్టైల్ నాకు తెలుసు, చరణ్ కష్టపడింది నేను చూశాను. చరణే కాదు, ఎవ్రీబడి వర్క్ సో హార్డ్. బుచ్చి నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఆ నాన్నకు ప్రేమతో అప్పుడే చెప్పాను నేను, మంచి డైరెక్టర్ అవుతావు నువ్వు అని. అది కూడా ఒక సూపర్ ఇన్సిడెంట్, అది సెన్సార్డ్ ఇన్సిడెంట్, కావాలంటే చెప్తాను, చూద్దాం. సో ఆ ప్రాసెస్ అనేది చేసేటప్పుడు ఇప్పుడు మా ఆర్టిస్టులు మాకు తెలిసిపోతున్నాను, అన్బయాస్డ్గా ఉన్నప్పుడు. ప్రతిదీ నాది ప్రేమించేస్తే జడ్జ్మెంట్ ఉండదు, జడ్జ్మెంట్ అయితే పోతుంది. బట్ ఎంతో కొంత చేసేటప్పుడు ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు పర్ఫార్మ్ వెరీ వెల్, దట్ మీన్స్ ఫిల్మ్ ఇస్ కమింగ్ అవుట్ వెరీ వెల్, అంతే. సో దిస్ ఇస్ పెద్ద ఇది. ఎందుకన్నానంటే ఇవాళ ఉన్న క్రైసిస్కి, మనకి డెర్త్ ఆఫ్ సూపర్ డూపర్ హిట్స్ అనే టైంలో థియేటర్స్ ఓ ప్రాబ్లమ్, 1,00,000 ఉన్నాయి మనకి, అటు ఇటు ఎటు చూసిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ మధ్యలో నుంచి ఇది ఒక రిలీఫ్ ఇస్తుంది.
ఇటువంటి సినిమాలే ఇంకా చాలా సినిమాలను బతికిస్తాయి. కొత్త నిర్మాతలు వస్తారు ఈ హోప్తో. ఇప్పుడు సుకుమార్ గారు మీ దగ్గరకు వచ్చి ఫణీంద్ర భూపతి క్యారెక్టర్ చెప్పినప్పుడు రంగస్థలం, బుచ్చిబాబు గారు మీ దగ్గరకు వచ్చి అప్పలసూరి క్యారెక్టర్ చెప్పినప్పుడు డిఫరెన్స్ మీరేం గమనించారు? ఇద్దరు ఎక్కువ చెప్పరు. సుకుమార్ అయితే అసలు చెప్పడు, పాపం ట్రై చేస్తాడు మ్యాక్సిమమ్. ఆ తర్వాత వదిలేసారు. సుకుమార్ అయితే 2-3 తర్వాత సార్ బాగుంటుంది సార్ చేసేయండి సార్ అంటాడు, అంతే సింపుల్గా. నేను అదే అంట, అవన్నీ వద్దులే సుక్కు, నువ్వు డేట్లు చెప్పు చాలు, నాకు ఇంకేం చెప్పవసరం లేదండి. బుచ్చితో కూడా అదే ఆల్మోస్ట్ అదే జరిగింది. అండ్ క్యారెక్టర్ డిజైనింగ్ తనే, బుచ్చినే కంప్లీట్గా. జనరల్గా నేను దూరుతాను అన్నిటిలో, నాకు ఇష్టం గెటప్లో, పర్సనల్ ప్యాషన్. బట్ దీంట్లో బుచ్చి క్లియర్గా హీ వాజ్ వెరీ క్లియర్ ఇన్ వాట్ హీ వాంటెడ్. రషీద్ అనే మనిషి, ఆయన నేషనల్ అవార్డు విన్నరు, ఆయన అసలు మామూలు మేకప్ చేయలేదు. అది ఫస్ట్ డే ఇదే ఆఫీస్లో జరిగింది స్క్రీన్ టెస్ట్. ఫస్ట్ మేకప్, ఫస్ట్ డ్రెస్సే ఓకే అయిపోయి, అది స్ట్రైట్ అవే ఓకే అయిపోయింది. అండ్ ఫస్ట్ వేసేటప్పుడే నేను అప్పలసూరి అయిపోయా, నాకు అంత తెలియదు కూడా క్యారెక్టర్. అండ్ ఎప్పుడైతే క్లిక్ చేయడం మొదలెట్టారో కెమెరా షార్ట్స్, అక్కడ అప్పలసూరి కంప్లీట్గా అయిపోయింది, నాకే తెలియకుండా అయిపోయింది. అంటే దట్ మీన్స్ దట్ ఇప్పుడు నేను ఎప్పుడు అంటానండి, డైరెక్టర్ చెప్పేది ఎప్పుడు కాదు, చూపులో తెలుస్తుంది ఆర్టిస్ట్కి తనకి ఏం కావాలండి. ఇప్పుడు ఆర్జీవి ఉన్నాడు, తను ఎక్కువ చెప్పవసరంలా, తన కళల్లో తెలిసిపోతుంది మనకి క్లియర్గా తనకి ఏం కావాలనేది కనపడిపోతుంది. దట్ ఈస్ నేచర్ ఆఫ్ ఎ వెరీ గుడ్ డైరెక్టర్. ఈ పెద్ద డైరెక్టర్స్ అందరూ అట్లా ఆ కోవకు వస్తారు. సో నేను ఎక్కువ ఐజే చూస్తా. ఓకే, అది కూడా ఎక్కువసేపు స్టేర్ చేయటం అవన్నీ ఉండవు, ఒక్కటి దొరికేస్తుంది, అది పట్టుకునే థ్రెడ్ కింద నేను ఐ గో హెడ్ విత్ మై క్యారెక్టర్. సో అప్పలసూరి ఇప్పుడు నేను చెప్పా కదండి ఇందాక 80-90 ఫిల్మ్స్ చేశా, నాకు గుర్తుంటే 6 వీటిల్లో 6% కూడా లేదు. లెజెండ్, శ్రీమంతుడు, నానక ప్రేమతో, రంగస్థలం, అరవింద సమేత, పెద్ది ప్రాబబ్లీ అన్నిటినీ మించవచ్చు. అంటే క్యారెక్టర్లో అటువంటిది ఉంది, ఆ క్యారెక్టర్లో అటువంటి ఫీల్ ఉంది. సరే ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్ మీకు ఒక క్యారెక్టర్ చెప్పినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అప్పలసూరి అనుకుందాం, చెప్పినప్పుడు మీరు జీవితంలో గతంలో చూసిన వ్యక్తి ఎవరన్నా మీకు తడతారు అంటే ఆ క్యారెక్టర్ వింటున్నప్పుడు ఒక రిఫరెన్స్ పాయింట్ కోసం మనం నిజంగా నిజ జీవితంలో చూసిన క్యారెక్టర్కి దగ్గరలో ఏదన్నా కనుక వస్తే మనకు దాన్ని ఎమోట్ చేయడానికి కానీ, దాన్ని ఆ మ్యానరిజమ్స్కి కానీ, క్యారెక్టర్ని ఓన్ చేసుకోవటానికి కానీ కొంచెం ఈజీ అవుతుంది కదా, అలా ఏమైనా జరుగుతుందా మీకు? పెద్దిలో అప్పలసూరి అయితే నాకు ఎప్పుడు అంటే ఎక్కడో చూస్తాం, పల్లెటూరులో వెళ్ళినప్పుడు ఎక్కడో రిజిస్టర్ అవుతుంది, ఎప్పుడో చిన్నప్పుడు అవ్వచ్చు, ఎప్పుడుదైనా అవ్వచ్చు. పర్టికులర్గా ఒకరిని ఫాలో అయ్యేది ఏం లేదు. బట్ ఐ థింక్ ఐఎమ్ హ్యూమన్ బీయింగ్, హీఈస్ హ్యూమన్ బీయింగ్. అప్పలసూరి అనేవాడు కూడా ఎక్కడో ఉంటాడు. ఐ థింక్ ఎవ్రీ హ్యూమన్ ఇస్ కనెక్టెడ్ సమ్వేర్. సో మేము ఆర్టిస్టులు ఏంటి, వీ ఓన్ దట్ క్యారెక్టర్ అండ్ వీ బికమ్ దట్ క్యారెక్టర్. అది దానికోసం ఎక్స్పీరియన్సే ఉండాలని రూల్ లేదు. ఒక బ్లైండ్ పర్సన్ ఇంకోళ్ళలో అయితే ఎస్, వాట్ యూర్ సేయింగ్ ఇస్ ట్రూ, బికాస్ ద బాడీ లాంగ్వేజ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. దిస్ ఇస్ సంథింగ్ ఐ కెన్ ఐడెంటిఫై. లైక్ కథానాయకుల్లో నా క్యారెక్టర్ మీరు పట్టించుకోకండి, మీరు వదిలేసేయండి, నన్ను నమ్మని అని చెప్పేస్తే దట్స్ హౌ దట్ హ్యాపెన్. సో వీ బికమ్ దోస్ క్యారెక్టర్స్ అండ్ గెటప్ అండి, ఆ ఫీల్డ్లో ఎక్కువ గెటప్లో వచ్చేస్తాను. నేను గెటప్ కనుక కన్విన్స్ అవ్వకపోతే ఐఎమ్ ఎ బ్యాడ్ యాక్టర్. ఓకే, ఐ షుడ్ బీ హ్యాపీ విత్ మై లుక్. కరెక్ట్. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్. రీసెంట్గా ఒక సినిమాలో అడిగారండి, ఒక బొల్లి అంటారు క్యారెక్టర్, అది మొత్తం బొల్లి అంటే నేను చేయను అన్నట్టు అని చెప్పి ఐ డోంట్ లుక్ అగ్లీ. సో అటువంటి దాంట్లో నేను ఐడెంటిఫై అవ్వలేను. బికాజ్ వెన్ ఎవర్ ఐ లుక్ ఇన్ టు ద మిర్రర్ ఫర్ అ టచ్అప్ అని తీసేయమంటే హౌ కెన్ ఐ పర్ఫామ్? ఐ విల్ డూ ఎవ్రీథింగ్. మరీ లెప్పరు ఈ అంటే ఐ కెనాట్ డూ. అది మీ కంఫర్ట్లోకి రాదు అంటే కొన్ని ఉంటాయి. కరెక్ట్, పర్సనల్ చాయిస్, మనకు అదేం లేదు. ఏ మాటగా మాట సుకుమార్ రంగస్థలంలో అడిగాడు, ఆ మత్సలో వేద్దామా అండి, వద్దు సుక్కు అన్న, వద్దు. మేబీ ఇట్ ఇస్ మై ఈగో, మేబీ వాట్ ఎవర్ ఇట్ యూ కాల్ ఇట్. నేను అందంగా ఉంటే బాగుంటుంది కదా సుక్కు, ఎందుకు పాడు చేయటం అంటే ఏసీ రంగస్థలంలో అందంగా ఉండవు సర్లా. అరవింద్ సమేతమే అందంగా లేను, బట్ దెర్ ఈస్ అన్ ఆరా. నేనైతే చూడను, ఇంకోళ్ళు చేస్తుంటే కూడా స్క్రీన్ మీద నేను తల తిప్పేసుకుంటా. అలాంటి సిచ్యువేషన్ ఎందుకు, వద్దు అన్న.
పాపం ఇమ్మీడియట్గా దాని గురించి ఇంకోసారి అడగలేదు. ఇమ్మీడియట్గా ఈ క్యారెక్టర్ ఓకే చేశాడు. కాదు సార్, ఇప్పుడు ఒక డైరెక్టర్ వచ్చి మీకు ఒక కథ చెప్పారు, బాగా నచ్చింది, క్యారెక్టర్ ఇంకా బాగా నచ్చింది, కానీ అగిలి లుకింగ్ ఇది ఉండాలి ఆ క్యారెక్టర్ పరంగా. రెమ్యూనరేషన్ ఏమో మీరు ఊహించిన దానికంటే 4 రెట్లు ఎక్కువ ఇస్తా ఉన్నారు. అప్పుడు ఏం చేస్తారు? రెమ్యునరేషన్ అట్లా ఉంచండి. నిజంగా నేను 100% అంత నమ్మితే నా మీద ఆ క్యారెక్టర్ అంటే కథలో ఉంది. కథలో ఒక ఇది ఇప్పుడు నేను చెప్పింది కథలో లేదు. కథకి జస్ట్ లుక్ కోసం చేసింది. లుక్ కోసం వద్దంట. కథ కోసం ఏదైనా చేస్తా, సినిమా కోసం ఏదైనా చేస్తా, బట్ నాట్ జస్ట్ ఒక నేమ్ సేక్ చేంజ్ కోసం అనేది ఐ డోంట్ యాక్సెప్ట్. ఇప్పుడు అప్పల సూర్య అనేది ఇట్స్ నాట్ గ్లామరస్ క్యారెక్టర్ అట్ ఆల్. అవును, ఇంకా కాదండి అసలు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ మీ. ఎవరు గుర్తుపట్టలేదు. కరెక్ట్ అండి, అవును. నేను అదే అడగబోతున్నాను. యాక్చువల్గా రషీద్ గారు మేకప్ అన్నారు కదండి, దాంట్లో మేకప్ చేసిన తర్వాత కొంచెం టైం అది అక్కడ పెట్టకపోతే, ఆ గ్లిమ్స్లో జగపతి బాబు యాజ్ అప్పల సూర్య పెట్టకపోతే అది ఎవరు ఆర్టిస్ట్ అనుకునేవాళ్ళం గబుక్కని చూడగానే. సో ఇది అందరూ అనుకున్నారు. లుక్ సంగతి పక్కన పెడితే సార్, యాక్టింగ్ కూడా ఏదైనా బాడీ లాంగ్వేజ్ అది మార్చి పూర్తిగా మెథడ్ యాక్టింగ్లోకి ఏమన్నా వెళ్ళారా? అంటే మిమ్మల్ని మీరు మిమ్మల్ని చూసే అవకాశం లేకుండా ఆడియన్స్కి. నాకు మెథడ్ యాక్టింగ్ రాదండి అసలు. అండ్ ఆ టైంకి ఎంత వస్తే అది చేస్తాను. అండ్ రిపీట్ చేయమంటే చేయలేను. ఇదే మళ్ళీ చేయండి అని చేయలేను. వేరే చేస్తా. అది దీనికంటే బెటర్గా ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, అది వేరే సంగతి. బట్ వేరేగా ఉంటుంది. ఐఎమ్ టెలింగ్ యూ అండి. నాకు అసలు నా మీదే ఆశ్చర్యం. నాకు ఇంత మంచి పేరు రావటం ఏంటి, నేనేం చేశానండి. మొన్న ఏదో సౌత్ ఐకాన్ అవార్డు ఇచ్చారు. ఎందుకు అంట, నాకు ఎందుకు ఇచ్చారు ఈ అవార్డు, ఏం సాధించానని నాకు అర్థంగా. అంటే నిజంగా ఇట్స్ నాట్ మోడెస్టీ. లైక్ ఎనీబడి ఎల్స్, యు ఆర్ డూయింగ్ యువర్ జాబ్, ఐఎమ్ డూయింగ్ మై జాబ్. మంచి పేరు వచ్చేస్తుంది. ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ అండ్ దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. It's not at all modest. గాట్ ఇట్ సార్. సార్, ఇంతకీ అప్పల సూరి క్యారెక్టరు పాజిటివా, నెగిటివా, సెంటిమెంటా? ఒక ఓళ్ళో చెప్పాలంటే ఏం చెప్తారు? ఇట్స్ ఎ పిల్లర్ అండి. ఈజ్ ఎ పిల్లర్. ఓకే. ఒక ఎమోషన్నే, ఒక డీప్ రూటెడ్ ఎమోషనల్ క్యారెక్టర్. అది నెగిటివ్ కాదు అనేది అందరికీ అర్థమైపోయింది కాబట్టి చెప్తున్నా. ఇట్స్ నాట్ నెగిటివ్ ఎట్ ఆల్. ఇట్ ఈస్ అ కాజ్, ఇట్ ఈస్ అ రూటెడ్ కాజ్. అండ్ నాకు వర్కౌట్ అయింది ఏంటంటే ఆ రూటెడ్ కాజ్ అనేది సినిమా. ఓకే. ఆ దాంట్లోనే హీరో ఉన్నాడు. సో రామ్ చరణ్ ఇస్ దేర్, ఈ స్టాండింగ్ బై మీ ఇన్ దట్ క్యారెక్టర్. అండ్ నా క్యారెక్టర్ మచ్ ఓల్డర్ క్యారెక్టర్ దెన్ హిస్. బట్ ఉరేరే అనుకునే చనువు, దట్ ఈస్ ద క్యూట్నెస్ ఆఫ్ ద హోల్ థింగ్. నాకు రామ్ చరణ్ని ఉరేరే అంటే ముద్దుగా ఉంది. ఇట్ వాస్ ఫన్. తన బీడీ తీసుకుని నేను కాల్స్తాం, నా బీడీ తీసుకుని దాన్ని కాల్స్తాం. ఆల్ దీస్ ఆర్ క్యూట్ నైస్ థింగ్స్ విచ్ హ్యాపెన్ ఇన్ ద షో. అవకాశం మీకు రంగస్థలంలో రాలా క్యారెక్టర్స్ వల్ల? లేదు, కనెక్షన్. సార్, ఇప్పుడు రంగస్థలంలో మీకు రామ్ చరణ్ గారికి మంచి గ్రావిటీ ఉన్న సీన్స్ పడ్డాయి, చాలా కీ సీన్స్ ఉన్నాయి అందులో. ఇందులో అలాగ ఎన్ని ఉంటాయి మనకు? ఎంతవరకు ఆశించవచ్చు? లింక్ అట్లా ఉంచండి, బట్ ఎవ్రీ షార్ట్, ఎవ్రీ సీన్ ఇస్ కనెక్టెడ్ విత్ తనతోనే ఉంటుంది. అంటే తనకి కనెక్టెడే ఉంటుంది. బికాజ్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ ఈస్ కనెక్టెడ్ టు ద హోల్ ఫిలిం. అందుకని థ్యాంక్స్ టు బుచ్చి ఫర్ దట్. బుచ్చి మెయిన్గా ఇప్పుడు ఉప్పెన చేసినప్పుడు కథ చెప్పడానికి వస్తున్నాను సార్ అన్నాడు. వెయిట్ చేస్తామన్నా, వచ్చేసాను సార్, గేట్ దగ్గర ఉన్నా అన్నాడు. సరే పైకి వచ్చేయన్నా. మళ్ళీ ఇమీడియట్గా ఫోన్ చేసి, సార్ అర్జెంట్ ఏదో పని పడింది, వెళ్ళిపోతున్నాను, కొంచెం మళ్ళీ కలుస్తాను సారీ అన్నాడు. అక్కడ ఏం జరిగింది, తను వేరే ఆర్టిస్ట్ని టక్మన్ మైండ్లో మార్చుకున్నాడు. విజయ్ సేతుపతి అనుకున్నాను. ఏం జరిగిందో ఫోన్ ఇంకెవరన్నా చేసి చెప్పారో ఐ డోంట్ రిమెంబర్. ఈ చేంజ్ హిస్ మైండ్. నేను అనుకున్నా, అబ్బా ఐ మిస్డ్ అ గుడ్ డైరెక్టర్. అప్పటికి ఉప్పర్న ఏంటనేది ఎవరికి తెలియదు, బుచ్చి ఏంటో నాకు తెలియదు, కానీ నాకు తెలుసు బుచ్చి ఏంటనేది. ఎలా తెలిసిందండి మీకు ముందరే? నేను ఐ వర్క్ విత్ నాన్న ప్రేమతో నుంచి వేర్ యాక్చువల్లీ మోర్ ఫ్రెండ్స్. ఏజ్ డిఫరెన్స్ బోర్డు అంత ఉన్నా ఐ లైక్ టు, అంటే వీళ్ళందరూ పాపం రాత్రింపగల్లో వెస్టర్న్ డైరెక్టర్స్ వీళ్ళందరూ. సుక్కు అంటే తెలుసు కదా, ఇక నైట్ ఉండదు, డే ఉండదు. తను అట్టగే చేస్తాడు, అందరితో అట్టగే చేయించుకుంటాడు. నేను సరదాగా లాక్కెళ్ళిపోయాడు బయటికి. సుక్కుని క్వైట్ పాపం ఏమనేవాడు కాదు. అట్లా ఫ్రెండ్షిప్లో మాటల్లో ఇతను చాలా విషయం ఉంది, లౌక్యంగా ఉంటాడు, ఏళ్ళు అంత ఉంటాడు, సైజ్ పోర్టబుల్ అంత ఉంటాడు, బట్ అలా దూరిపోతూ ఉంటాడు సంకల్లో. అంటే వెరీ వెరీ ఎమోషనల్, వెరీ వెరీ టచింగ్, ఆ ఫీలింగ్ ఉన్న క్యారెక్టర్.
తను చెప్తా ఉంటే ఏదైనా చిన్న చిన్న విషయాలు చెప్తా ఉన్నప్పుడు చిన్నాటిలోనే పెద్ద విషయాలు ఉంటాయండి ఎప్పుడు. మనం పెద్ద చెప్పవసరం లేదు. కరెక్ట్. యూ ఆల్వేస్ గెట్ ద పాయింట్ అండ్ మనిషి ఎటువంటాడు అంటే. సో ఐ కుడ్ ఫిగర్ అవుట్ దట్ థింగ్ ఇన్ హిమ్. సో అది మిస్ అయ్యాను అనుకున్నా. కానీ పాపం తన మైండ్లో నేను ఉన్నాను. అది వేరే 100 రీజన్స్ ఉంటాయి దానికి ఆర్టిస్ట్ మారటానికి. అండ్ జెన్యున్లీ ఐ వుడ్ డెఫినెట్లీ సే ఆ రోజు విజయ్ సేతుపతి కరెక్ట్ ఆ క్యారెక్టర్, బికాస్ హీ హ్యాడ్ అ బిగ్గర్ మార్కెట్ దెన్ మీ. ఇక్కడ కానీ తమిళ్లో కానీ హీ హాజ్ అదర్ మార్కెట్స్ అండ్ ఆల్ దట్. సో హీ వాజ్ రైట్. ఐ ఫెల్ట్ బ్యాడ్ కానీ ఐ డెంట్ గెట్ యాంగ్రీ. బట్ ఐ వెయిటెడ్, హీ వెయిటెడ్ అండ్ హీ గాట్ మీ దిస్. అప్పల్ సూర్య అయితే నా దగ్గరికి వచ్చాడు. స్ట్రైట్గా నా దగ్గర రాలా, 15 మందిని చూసే వచ్చాడు. ఫైనలీ నాతో ఫిక్స్ అయ్యాడు. అది గుడ్ థింగ్ సార్. మీరు డబ్బింగ్ చెప్తున్న ఒక డైలాగ్ బయటకు వచ్చింది లేటెస్ట్గా. నా ఇన్స్టాలోనే పెట్టా. మీరు చెప్పాం సార్ గారు మరి మా సమస్యకు పరిష్కారం ఏంటండి ఆ సమస్య? మేము మనుషులమే కానీ మేము లేవు అసలు లెక్కలు. ఏంటి వేరావి, మాకేంటి, మా సంగతి ఏంటి అనేది ఫైట్. అది సార్ మీరు ఇందాక చెప్పిన మీకు మైండ్లో ఉన్న మంచి క్యారెక్టర్స్లో 3 చెప్తున్నాను నేను, అంటే 3 తీసుకుంటున్నాను. బసిరెడ్డి అరవింద సమేత, ఫణీంద్ర భూపతి రంగస్థలం, అప్పలసూరి పెద్ది. మీకు బాగా దగ్గరగా ఉన్న క్యారెక్టర్ ఏది ఇందులో, అంటే ఓన్ చేసుకోవడానికి ఈజీ అయిన క్యారెక్టర్? లవబుల్ క్యారెక్టర్ పెద్ద అనేది. అరవింద్ సమేత పీక్ క్రూయల్ Correct. లుక్. Oh. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఎస్ ఐ గాట్ ఎ గుడ్ నేమ్. రంగస్థలం ఈజ్ అగైన్ ఒక రెగ్యులర్ ప్రాపర్ ప్రెసిడెంట్ కనపడ్డాడు పర్ఫెక్ట్. దాంట్లో కూడా. బట్ ఇది ఏంటంటే ఒక పెద్ద ఆయన తపన, ఆయన ఎమోషన్, ఆ ఫీల్ ఉంటుంది. ఇది వేరే రకమైన ఫీల్. ఎంతో కొంత నేను చేసిన సినిమాలాగా ఉంటాయి. కొంచెం రంగస్థలం అవే అయినా ఇది కంప్లీట్లీ అవే. అసలు గుర్తుపట్టకుండా ఉన్నాను అంటే చాలు కదా. కరెక్ట్ అండి. అవును. ఇప్పుడు సార్ సహజంగా మీ భాషలో యాస ఉండదు, అంటే యాస అంటే ఒక న్యూట్రల్ తెలుగు మాట్లాడతారు మీరు. మోర్ ఓవర్ అండ్ విజయవాడ గుంటూరు యాక్సెంట్ అనుకోరు. ఇప్పుడు బసిరెడ్డికి రాయలసీమ యాక్సెంట్, ఫణీంద్ర భూపతికి ఏమో గోదావరి, దీనికేమో విజయనగరం. ఇన్ని యాసల మీద పట్టు రావడానికి మీరు ఏదన్నా స్పెషల్ కృషి ఏమైనా చేశారా? స్పాట్లో నేను హోంవర్క్ చేయనండి. అసలు నాకు హోంవర్క్ చేయటం రాదు, అద్దంలో చూసుకుని యాక్టింగ్ రాదు, ఎక్స్ప్రెషన్స్ ఏమి ట్రై చేయను. అసలు స్పాట్కి వస్తాను, డైరెక్టర్ ఫేస్ చూస్తాను, డైరెక్టర్కి ఏం కావాలో చూస్తాను, నాకు అర్థమైపోతుంది, అది చేసేస్తాను. అతనికి ఏం కావాలో యాజ్ ఇట్ ఇస్ అది ఇచ్చేస్తాను. స్పాట్ అంతే, ఏదైనా స్పాట్. నాకు ఎప్పుడు చేశారు సార్ నాకు షూట్? ఉండదు మిగతా హోంవర్క్. నాకు స్కూలు హోంవర్క్లు పడవు. షూట్ ఎన్ని రోజులు చేశారు సార్ ఇది ఇందులో? నేను 20-25 days చేశారు. ఓకే. షూటింగ్. ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనిపించిన ఘట్టం ఏమైనా ఉందా? ఒక సీన్ కానీ, డైలాగ్ కానీ, ఎమోషన్ పండించడం కానీ, వాట్ ఎవర్. నాకు ఎమోషన్ నాకు ఈజీ అండి. సో అంటే జనరల్గా బయట ఎమోషనల్ అవ్వను, ఆ సినిమాలో చూపించేస్తాను. నటించడం ఈజీ. నటించడం కాదు, అది జీవించడమే. అంటే జీవితంలో ఉన్న ఎమోషన్ ఇక్కడ చూపించలేదు, అక్కడ చూపించేస్తాను. ఇప్పుడు అందరూ ఏడవలేరు, సినిమాలు ఖాళీగా చీకటిగా ఉంటుంది కాబట్టి ఏడ్చేస్తూ ఉంటారు. అలా నేను సినిమాల్లో ఏడు చేయటాలు, ఎమోషన్ చూపించేటాలు సినిమాలో జరుగుతాయి. సరే. ఇట్ వాజంట్ డిఫికల్ట్ అట్ ఆల్. ఓకే. ఛాలెంజ్ వాజ్ డబ్బింగ్ ఛాలెంజింగ్ అండ్ బికాజ్ ఎందుకంటే యాక్సెంట్ వల్ల యాక్సెంట్, పర్ఫెక్షన్, ఎమోషన్. అంటే స్క్రీమింగ్ కాదు, డెప్త్ లోపల నుంచి రావాల్సిందే. సో ఎప్పుడు నా సినిమాలు జనరల్గా 1.5 daysలో డబ్బింగ్ అయిపోతుంది. ఇది రోజుకి 2 డైలాగులు 3 డైలాగులు అంతే. రోజుకి ఫుల్ డే, పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇదే ఒక్క డైలాగు, పర్ఫెక్షన్. ఎందుకంటే ఆ యాస రావాలి, ఆ ఎమోషన్ రావాలి, ఆ ఫీల్ రావాలి. అప్పల సూర్య అనేవాడు పండాల్సిందే, చాయిస్ లేదు అక్కడ. ఇంకొకరు పెట్టుంటే బాగుండే అనే థాట్ మాత్రం ఎవరికి రాకూడదు. ఐ షుడ్ టేక్ ఓవర్ దట్ అప్పల్ సూరి. ఐ షుడ్ బి పొజెస్డ్ బై అప్పల్ సూరి. అందుకని ఒక్కసారి అయితే ఒకరోజు డబ్బింగ్ చెప్పి డబ్బింగ్ అయిపోయిన తర్వాత నాకు తెలిసింది ఈ నరాలన్నీ టోటల్గా బీసుకుపోయినాయి. 11 రోజులు పడుకున్నా, అసలు బెడ్ మీద లెక్కల లాగేస్తా ఉన్నాయి. నా తల నరాలు, మెడ నరాలు అన్నీ లాగేస్తాను. అంత డిఫికల్ట్ డబ్బింగ్ అది. అంటే ఈ లెక్కన సుకుమార్ గారు కంటే ఆయన శిష్యుడే మిమ్మల్ని ఎక్కువ కష్టపెట్టారు అంటారా? క్యారెక్టర్లో అట్టా ఉంది. అదే వీళ్ళందరూ ఇంకా
ఒక రకంగా అంతే. అంటే సార్ ఇక్కడ పర్ఫెక్షన్ రావాలి అన్న దాంట్లో పూర్తిగా డైరెక్టర్ చాయిస్ అయినా లేకపోతే మీ ఎఫర్ట్ కూడా మీరు కూడా క్యారెక్టర్ని ఇంకా పండించాలని ఎక్కువ ఇంకా తపన పడ్డారా? డైరెక్టర్ అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చేయాలని నా ఫీలింగ్. ఎక్కువ అంటే తను ఫుల్గా సాటిస్ఫై అవ్వాలి. అరే ఇంకేదో వచ్చేసిందే అనే, ఇంకా మంచిది వచ్చింది అనే డైరెక్టర్ ఫీల్ అయితే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. దట్ ఈస్ మై హ్యాపీనెస్. సో అండ్ ఐ హ్యావ్ టు బి ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఆల్సో. యా ఇట్లాంటి ఛాన్సెస్ ఇంత తక్కువ దొరుకుతున్నప్పుడు 2012లో లెజెండ్ 14 years తర్వాత ఛాన్స్ దొరికినప్పుడు నేను ఎందుకు వదలాలి? యా ఇట్ ఈస్ అ ఛాన్స్ ఐ విల్ నాట్ గెట్ ఈజీలీ. సో దిస్ ఈస్ అ బ్రీదర్ ఫర్ మీ ఆల్సో. నేను కూడా నా కెరియర్ మీద ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంది. సార్ ఇప్పుడు పెద్ద ప్రమోషన్స్ ఆస్పెక్ట్కి సంబంధించి ఒక క్వశ్చన్ అండి. మన భోపాల్లో ఈవెంట్ జరిగింది ఏఆర్ రెహమాన్ గారిది. అందులో రామ్ చరణ్ గారు భోపాల్ అనబోయి బీహార్ అన్నారు. తర్వాత ఇంకోసారి ఏమో బూమ్రా క్రికెట్ అనబోయి ఆయనేమో ఫుట్బాల్ ప్లేయర్ ఏదో అన్నారు. సో దీని మీద మొత్తం ఆన్లైన్లో ట్రోలింగ్ జరుగుతుంది విపరీతంగా. ఇది ఏంటంటారు ఇది దీని మీద? అండి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా ఇన్ని కామెంట్ చేయను. ఎందుకంటే వాళ్ళకి నేను ఇంకొంచెం ఫీడింగ్ ఎందుకు ఇవ్వాలి అనే దీని మీద నేను ఇవ్వను. కానీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్. పెద్ది అని రామ్ చరణ్ చేసిన పెద్ది ఎంత కష్టపడ్డాడు, ఎంత బాగా చేశాడు, ఎంతెంత డైలాగులు చెప్పాడు. అంటే పెద్ద పెద్ద డైలాగులు పర్ఫెక్ట్గా చెప్పగలిగి కింద మీద పడ్డాడు. అంటే బాడీ మార్చి అటు మార్చి ఇటు మార్చి ఫిజికల్గా మెంటల్గా ఇంత స్ట్రెయిన్ అయ్యి ఇంత గొప్ప సినిమా చేసినాక 1-2 మిస్టేక్స్ జరుగుతాయి. అవి కూడా జరగాలని రూల్ కాదు, కానీ అది బై డిఫాల్ట్ కొంతమందికి కొన్ని ఉంటాయి. పైగా తనకు ఉన్న ప్రెషర్ ఏంటంటే అందరూ అనుకుంటారు సినిమా షూటింగ్ అయిపోయింది కదా, హీరోకి పని ఉంది, ఇంకా హ్యాపీగా మందు కొడుతూ ఉంటాడు లేకపోతే అబ్రాడ్ వెళ్ళిపోతాడు అనుకుంటారు. కాదు, నెత్తి మీద 1,00,000 భారాలు ఉంటాయి. ప్రతి భారం తనకి తెలుస్తుంది, ప్రతి ప్రాబ్లం తనకు తెలుస్తుంది. సెన్సార్ అయిందా లేదా, సెన్సార్ రిపోర్ట్ ఏంటి, రికార్డింగ్ అవ్వట్లేదు ఏంటి, రిలీజ్ అన్నాం అవ్వలేదేంటి, ఏప్రిల్లో అనుకున్నాం అవ్వలేదు, ఇప్పుడు అంటున్నారు మళ్ళీ లేట్ అవుతుంది, ఏమైపోతాడు ప్రొడ్యూసర్, డబ్బులు వస్తాయా రావా, నెట్ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు, అంటే ఒకటి కాదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వదిలేసి ఏదో బై మిస్టేక్ ఏదో అంటే పాపం అన్యాయం అది. అందుకని ఇందాక నేను ఆ మాట ఉంది. సో ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్ చరణ్. పర్సనలీ ఐ లైక్ చరణ్ అలాట్. మా ఫ్యామిలీ కూడా బాగా ఇష్టం. అదొకటే కాదు, బట్ జనరల్గా ఇవన్నీ వదిలేసి ఏది దొరుకుతుందా అని ఎతికి నెగిటివిటీ ఎక్కడ స్ప్రెడ్ చేద్దాం, ఎక్కడ ఎవరిని దించేద్దాం అనే సేడిజము పర్వర్షన్ ఉన్న వాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. సో ఇది అసలు నాకు తెలిసి పెద్ద విషయమే కాదు, ఎస్పెషలీ రామ్ చరణ్కి అసలు కాదు. ఈ డజంట్ నీడ్ టు కేర్ అబౌట్ ఆల్ దిస్. ఆ ప్రాంతం వాళ్ళు కొంచెం ఫీల్ అవ్వచ్చు, తప్పులేదు. ఆ వ్యక్తి ఫీల్ అవ్వచ్చు, తప్పులేదు. వీళ్ళెవరు మధ్యలో ఆ సేడిజం కాకపోతే వై డూ దే డూ దట్? సో ట్రోల్ చేసే వాళ్ళందరూ కూడా ఎక్కువ తెలుగు వాళ్ళేనా అంటారండి, అంతే కదా? తెలుగు వాళ్ళు ఉన్నారు, మరి ఐ డోంట్ నో హూ ఎల్స్. నేను ఎక్కువ చూడనండి, బట్ విన్నాను. చేసేవాళ్ళు వీళ్ళందరూ పనిలేని వాళ్ళు. వేరే ఎవరిని దించేద్దాం, ఎవరిని ఇది చేసేద్దాం అనే దీని ఆలోచన తప్ప వాళ్ళకి తగులుతుంది ఏదో ఒక రోజు, అప్పుడు తెలుస్తుంది. అదే. లేద్దాం లేదు, అప్పుడు దాకా ఓకే డబ్బులు వస్తాయి, వాళ్ళు ఏదో పోస్ట్ చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి. కొంతమందికి ఐడెంటిటీ లేక ఐడెంటిటీ కోసం చేస్తాం. ఆనందం. అదొక ఏం ఆనందమో అది చెప్పాలి, బూతులు మాట్లాడాలి. సార్ ఇప్పుడు నోయింగ్ రామ్ చరణ్ గారు ఇలాంటి ట్రోల్స్ వచ్చినప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అవుతారంటారు? నాకు అంత తెలియదు, అడిగి చెప్తా. ఎవరైనా దిల్ ఫీల్ బ్యాడ్ అండ్ ఫస్ట్ మిస్టేక్ చేసినప్పుడు దిల్ ఫీల్ మిజరబుల్. వాళ్ళే ఫీల్ అవుతారు, అరే ఏంటి అన్నాను అనేది వాళ్ళు ఆల్రెడీ ఫీల్ అవుతున్నారు. మళ్ళీ వీళ్ళు యాడ్ చేస్తూ ఉంటే న్యాచురల్లీ ఎవరికైనా హర్టింగ్ ఉంటుంది. ఎందుకంటే ఆ కష్టం వాళ్ళకి తెలుసు, వాళ్ళు పడిన కష్టం వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలియదు కదా. ఒక్క నిమిషం ఈ ప్లేస్లో ఉండమని రామ్ చరణ్ ప్లేస్లో ఒక్కడికి దమ్ము ఉండదు ఈ మాట్లాడే వాళ్ళకి. అన్నీ అంటే మై థింకింగ్ ఈజ్ డిఫరెంట్ అండి. ఇవన్నీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేది నమ్ముతాను, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ అని నమ్ముతాను. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఆన్ ఇట్స్ ఓన్. సో నేనున్నానండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు చదువు ఇష్టం లేదు కాబట్టి తప్పించుకోవడానికి వర్క్ చేసుకుంటాను. 2,500 రూపీస్ శాలరీకి నాన్నగారి కంపెనీలో పనిచేశారు. ఎస్కేప్ స్టడీస్ అది సరిపోదు మనకి. 2,500 రూపీస్ ఫస్ట్ డేనే అయిపోతుంది, నాకు ఎక్కడ సరిపోతుంది. సరే ఇప్పుడు ఏం చేయాలి, సరే ఏమి చాయిస్ లేదు, నాన్నగారు ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నారు,
అప్పటికే సుబ్రహ్మరెడ్డి గారు, రవికిషోర్ వీళ్ళందరూ అంటా ఉన్నారు నువ్వు బాగుంటావు, నువ్వు ఎందుకు చేయకూడదని. నేనేమో రాజేంద్ర ప్రసాద్ గారు అబ్బాయి కాబట్టి ఏదో ఒకటి చెప్తా ఉంటాను, నేనేం బాగుంటాను అనుకునేవాడిని. ఫైనల్గా ఇది ఒక్కటే ఎంట్రీ దొరికింది, అడ్మిషన్ ఫ్రీగా దొరికింది. సరే ఇది ఒకటి దూరిపోదాం అని చెప్పి దూరిపోయాను. ఆ తర్వాత సినిమాలు పోయినాయి వచ్చినాయి, అది వేరే సంగతి. ఆ డైరెక్టర్స్ ఉన్నారు, ఇంతమంది నాకు సపోర్ట్ ఉన్నారు. కింద పడ్డాను, మీద పడ్డాను, రోలర్ కోస్టర్ రైడ్. ఎప్పటికప్పుడే అయిపోయాడు జగపతి బాబు అన్నారు, నేను అనుకున్నాను. బట్ మళ్ళీ వస్తానే ఉన్నాను, నేను ఎక్కడికి పోను, ఉంటాను వస్తానే ఉంటాను. ఆల్ దిస్ ఇస్ హ్యాపీ. యా సో దీని గురించి ఎక్కువ ఎందుకు ఆలోచించడం లైఫ్ గురించి. అంటే సార్ అసలు ఈ ప్రశ్న మిమ్మల్ని అడగడానికి కారణం ఏంటంటే ఇది అందరినీ అయితే అడగమండి జనరల్గాను. అడిగినా కూడా ఆబ్వియస్ ఆన్సర్ ఏదో ఒకటి వస్తుంది. దేనికి ఓటేను అనే ఆన్సర్ మీరే చెప్పగలుగుతారు అనేది నాకు అనిపించింది కూడా. ఎందుకంటే యూ ఆల్వేస్ స్పీక్ అబౌట్ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక చింతన గురించి మాట్లాడతారు, ప్రాక్టికాలిటీ గురించి మాట్లాడతారు ఇదంతా. సార్ ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్లో మీరు ఖాళీ సమయంలో ఏం చేస్తూ ఉంటారు? ఏమన్నా ఆధ్యాత్మిక ప్రవచనాలు వింటూ ఉంటారా? బుక్స్ అన్న చదువుతారా? అది వస్తానండి. ఇప్పుడు ఇందాక టోలింగ్ మాటల్లో మిగతా నేను ఎప్పుడు అంటానండి, ఎవడే మాట్లాడితే నాకేంటి, నాకు సంబంధం లేదు, అవతలాడి గురించి నాకు అనవసరం, ఐ డోంట్ కేర్. లక్కీలీ ఏ మాటగా మాట నన్ను ఎవడో ఎక్కువ ట్రోల్ చేయలేదు ఇప్పుడు దాకా. ఛాన్సెస్ చాలా దొరికినాయి, కానీ ఎప్పుడు నన్ను వదిలేశారు. ఎందుకు వదిలేశారో నాకు తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే అది దాని కంటిన్యూషన్ చెప్తా, ఏదో ఒకటి అనాలి. ఏదో 72 టేకులు తీసుకున్నానని కొన్ని వాటిలో వచ్చిందంట పెద్ద సినిమాలో. పెద్దకి ఏదో వాట 72 టేకులు, ఒక్క చిన్న డైలాగ్కి 72 టేకులు తీసుకున్నాడు జగపతి బాబు అని ఏదో వచ్చింది. నా తలకాయ 72 టేకులు, ఏది 3 టేకులు కంటే అవ్వలేదు. అసలు అంత అవసరం లేదు అక్కడ ఆ సినిమాకి. అంత అవసరం లేదంటే ఐ వాజ్ ఇన్ ద క్యారెక్టర్ ఆల్వేస్. సో ఇదొక సరదా, ఒక నంబర్ పడేద్దాం. సరే నేను బీవైడి కార్లో తిరుగుతానంట, ఇప్పుడు బీవైడీలో తిరుగుతున్నానంట, అయిపోయాడా మళ్ళీ ఇది ఇమీడియట్గా అయిపోతే బాగుండు అనే ఫీల్. నేను బీవైడీలో తిరిగితే ఏంటి, బిఎండబ్ల్యూలో తిరిగితే ఏంటి, వాళ్ళకి ఏంటి సంబంధం? మా మేనేజర్లు అందరూ అంటారు, సార్ అందరూ అంటున్నారు సార్ సినిమా దిగిపోతున్నాడు అందుకని అయిపోయాడు ఆల్రెడీ, అది ఇది అంటున్నారు సార్. అది ఇది ఆడు ఏమనుకుంటే నాకేంటయ్యా, నాకు బీవైడీ కంఫర్టబుల్గా ఉంది. X7 వస్తే కారు పెద్దసే ఉంది, అది దాంట్లోనే వెళ్ళాలి, 4 చక్రాలు ఉంది, లోపల కూర్చున్నాక నాకు ఏ కారో కూడా తెలియదు. ఏదైతే ఏంటి అంటే ఓకే, మీ క్వశ్చన్కి వస్తే అండి, నేను చదవటం అవన్నీ లేవన్నా. చదవటం అనేది నేను రాస్తాను కానీ చదవం, చిన్నప్పటి నుంచి అంతే. 12th ఇయర్ నేను రాసేవాడిని, పరిగంగా రాసేవాడిని. బీచ్లో కూర్చుని మొత్తం లైఫ్ గురించి వేవ్స్ చూస్తా, వేవ్స్ అలుపన్నది ఉంది కదా మళ్ళీ. సో ఆ వేవ్స్ని చూస్తా, ఆర్ట్లో క్యారెక్టరైజేషన్, ఆర్ట్లో హ్యూమన్ బీయింగ్స్, ఆర్ట్లో వరల్డ్, ఆర్ట్లో యూనివర్స్ చూసి ఐ యూస్ టు రైట్ అ లాట్ ఆఫ్ బుక్స్. అవి ఏమైపోయినాయి నాకు తెలియదు. పబ్లిష్ అవ్వలేదండి అవి? లేదు, అంత సీన్ లేదు. అయితే రాసుకుంటే ఉండేవాడిని, ఎవడో ఫ్రెండ్కి ఇచ్చాను, అది ఇల్లు వాడినప్పుడు మర్చిపోయాడు, ఎక్కడో పోయినాయి అంతే. ఫస్ట్ నుంచి నాకు ఐ రియలీ థింక్ ఏమండి, మనం ఎక్కడో చిన్న స్పర్మాలిజా నుంచి ఎక్కడో ఇంత మైన్యూట్ మినీ స్కేల్ నుంచి ఇంత ఆన్లైన్ నేనేం పీకాను దానికి, ఇది ఆటోమేటిక్గా జరిగింది. సో అన్నీ జరుగుతాయి. సో నేనేం చదవవసరం లేదు దానికి పర్టికులర్గా. అది పెద్ద నాకైతే రాకెట్ సైన్స్ కనపట్ల. అందుకనే అంటాను నేను ఎప్పుడు, సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా నాది కాదురా బాబు, అది ఇట్ ఇస్ హ్యాపెనింగ్. వాట్ ఎవర్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. ఈ డిస్కోర్సెస్ అవి కూడా చూడరా అండి? అంటే మన స్పిరిచువల్ డిస్కోర్స్ ఇప్పుడు చూస్తున్నాను, ఎవరు చూస్తూ ఉంటారు? 1 or 2 people చూస్తాను. ఎవరు అండి? జగ్గి వాసుదేవ్ గారు చూస్తాను. ఐ లైక్ జగన్స్ వాట్ ఎవర్ హీ సేస్. ఆర్జీవి ఇస్ ద బిగ్గెస్ట్ ఫిలాసఫర్. వేరే రకంగా అంటే సైలెంట్, తను సైలెంట్, హీ ఈస్ టూ మచ్ ఇన్ టు లైఫ్. సో తనకి అన్ని డెప్త్లు. ఇప్పుడు ఇక్కడ 10 మంది ఉంటే 10 మంది ఏం ఆలోచిస్తున్నాడో చెప్పేయగలడు. అది నిజమో కాదు చెప్పేస్తాడు ముందు, తను అనుకుంది కరెక్టే అని చెప్పేస్తాడు. సో దట్ ఈస్ ఇట్. సో ఆల్ దీస్ థింగ్స్ ఐ విల్ టేక్ అండి. ఇప్పుడు రాజమౌళి గారు ప్రతి మాట దే విల్ బి సంథింగ్ యుల్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఐ టేక్ ఆల్ దోస్, మిగతా నేను వదిలేస్తాను. సో దట్ ఈస్ హౌ ఐ గెట్ ఈవెన్ బెటర్. ఈవెన్ బెటర్. సార్ మీరు ఒకసారి ఒకటి చెప్పారు, ఒక ఆస్ట్రాలజరు ఇక నుంచి మీ లైఫ్ బాగుంటుంది అని చెప్పారు, అక్కడ నుంచి బాగుంది అని చెప్పని ఒకసారి మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు గుర్తు. గుడ్ థింగ్ యూ ఆస్క్ మీ. ఇప్పుడు క్లారిఫికేషన్ ఏమి ఇవ్వాలంటే, నేను ఆస్ట్రాలజీ నమ్ముతానండి, బికాజ్ ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ, అస్ట్రాలజీ, ప్లానెటరీ పొజిషన్స్, దానికి రిటర్న్ వర్షన్ అస్ట్రాలజీ. కాకపోతే చెప్పేవాడిని బట్టి ఉంటుంది మొత్తం. హౌ
ఇన్ డీటెయిల్ దే కెన్ గెట్ ఇన్ టు వాట్ ఇస్ ద డెప్త్ దే కెన్ గెట్ ఇన్ టు అండ్ దే కెన్ టెక్ట్. నా లైఫ్ అంతా చెప్పారండి అప్పుడే వైదీశ్వరన్ కోయిల్ అనేది ఏంటో చెప్పారు, వెరీ క్లియర్లీ చెప్పారు. అదే జరిగింది కూడా. నాడి జోషం అదే జరిగింది కూడా. ఏజ్లో వెళ్ళారు నాడికి, ఎప్పుడు వెళ్ళారు? 14-15 అప్పుడే మీకు అంటే ఫ్యూచర్లో యాక్టర్ అవన్నీ చెప్పేశారు. అన్నీ చెప్పారు, ఫ్లాప్లు చెప్పారు, ఇట్లు చెప్పారు, ఇంకేదో కూడా చెప్పారు. మరి నాకు తెలియదు, పాలిటీషియన్ అవుతా అన్నారు. అది ఎలా అవుతాను నాకు తెలియదు. ప్రాబ్లం ఉందేమో అది. నాకు అసలు అదేంటో ఐడియా గొప్ప స్పెల్లింగ్ కూడా రాదు, కాకపోతే వెళ్ళానని చచ్చూరుకుంటాను. సార్ లాస్ట్ క్వశ్చన్ అండి. జనరల్గా ఇలాంటి ఇంటర్వ్యూస్లో ఒక రొటీన్ క్వశ్చన్ అడుగుతారు. ఏంటంటే మీరు కొత్తగా ఇండస్ట్రీకి వస్తున్న యూత్కి ఏం చెప్తారు, ఇట్లాంటివి అడుగుతారు. నేను యూత్ కోసం అడగను. ఒకప్పుడు హీరోలుగా వెలిగి కెరీర్, ఏజ్, హెల్త్ అన్నీ ఉన్నా కూడా, ఇంట్రెస్ట్ ఉన్నా కూడా విలన్ రోల్స్కి, క్యారెక్టర్ రోల్స్కి మైండ్ మార్చుకోక స్ట్రగుల్ అవుతున్న సీనియర్లకి మీరేం చెప్తారు సలహా? స్ట్రగుల్ అవుతున్నారు కాబట్టి నేనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి ఏం చెప్పకూడదు, ఎందుకంటే ఎవరి మైండ్ వాళ్ళది, ఎవరి థాట్ ప్రాసెస్ వాళ్ళది. నేను డెస్టినీ నమ్మినప్పుడు అసలు చెప్పకూడదు, నేనేమన్నా మధ్యలో చెప్తాను. సరే డెస్టినీ నన్నే చెప్పమంది అంటే ఐ వుడ్ సే లెట్ గో అనే కాన్సెప్ట్ వదిలి. నేను హీరోని నేను వదిలేసా. వాట్ ఐ లెర్న్ వాజ్ ఫ్రమ్ చైల్డ్హుడ్ వదిలేయటం నేర్చేసుకున్నా. అది ఎందుకో వచ్చేసింది. నేను నేర్చుకుంది, నేను ప్రయత్నం చేసింది ఏం లేదు. సో ఇప్పుడు యోగాలు అంటారండి, సో వాట్ అనే సూత్రం, రెండే మొక్కలు. ఏదో జరిగింది, సో వాట్ జరిగింది, హీరో అయిపోయావు, సో వాట్ ఏమైంది, ఐఎమ్ నాట్ ఎ హీరో ఇన్ లైఫ్. సినిమాలో హీరో, డైరెక్టర్ చేస్తే హీరో, పీపుల్ చూస్తే హీరో, నాదేంటిది, నేనేం పీకాను. సో ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో, దట్స్ హౌ ఐ థింక్. సో నాకు అది నా మంత్రం, అది అందరూ ఫాలో అయితే చాలా ఈజీ అయిపోతుంది లైఫ్. ఎవ్రీథింగ్ విల్ బికమ్ సో సింపుల్. లెట్ ఇట్ గో, జస్ట్ లెట్ గో. పోయింది, అది అయిపోయింది. అనుగచ్చతి ప్రవాహ అని చెప్పని సంస్కృతిలో ఒక లైన్ ఉంటుందండి, గో విత్ ద ఫ్లో అని. అదే అంటారు మీరు? యూ హ్యావ్ టు, అండ్ దేర్ నో అదర్ చాయిస్. అది. సూపర్ సార్, థ్యాంక్స్ అలాట్ ఫర్ వండర్ఫుల్. థ్యాంక్ యూ అండి, నైస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.